వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే ఏంజల్స్ గైడెన్స్ మీ పర్సన్ విషయంలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. యూనివర్స్, గ్రాటిట్యూడ్, 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 ఏంజల్స్ గైడెన్స్. ఏంజల్స్ ఏంటంటే చెప్తున్నారు, వాళ్ళ ఎమోషన్స్ని హైడ్ పెట్టుకున్నారు. మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటున్నారు. మీ పర్సన్ అయితే మీ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయారని అయితే అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఇది టెంపరీయేనండి, లైఫ్ లాంగ్ అయితే కాదు. మీ పర్సన్ అయితే మళ్ళీ మీతో కమ్యూనికేషన్ అవ్వాలి అనుకుంటున్నారు. మీ నుంచి మీ పర్సన్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల మూవ్ ఆన్ అయ్యారు. అక్కడ నుంచి మీకు దూరంగా ఉండేటప్పటికి కూడా మీతో రోజు మాట్లాడాలి, మెసేజ్ చేయాలి, కాంటాక్ట్లో ఉండాలి, కంటిన్యూ కమ్యూనికేషన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఓవర్గా థింక్ చేస్తున్నారు, బాధపడుతున్నారు, మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. మీరు అక్కడ ఎలా ఉన్నారు, ఏంటి, మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీతో ఉండే రిలేషన్ అనేది కంటిన్యూ చెయ్యాలి అనే ఆ మనసులో ఉంది. కానీ ఈ దూరాన్ని అయితే వాళ్ళు తట్టుకోలేక చాలా బాధపడుతున్నారు. వాళ్ళ ఎమోషన్స్ని బయటకు చెప్పకుండా ఉంటున్నారు. వాళ్ళు ఉండే పరిస్థితుల్లో వాళ్ళకి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ ఆర్గ్యుమెంట్స్ వల్ల కూడా వీళ్ళు మెంటల్ స్ట్రెస్కి గురవుతున్నారు, డిప్రెషన్కి వెళ్తున్నారు. ప్రశాంతత లేకుండా వాళ్ళ లైఫ్ అనేది ఉన్నది అనుకుంటున్నారంట. ఎస్, కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉన్నాయి. డే డ్రీమ్స్లో ఉండేటప్పటికీ వాళ్ళ చుట్టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో ఏం ఎంచుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ వాళ్ళ ఆప్షన్స్ని చూస్తే ఆప్షన్స్ అన్నిటికంటే మీరే వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఎడిక్షన్స్ కూడా గురయ్యారండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉంది. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లనే మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. అందు గురించే మీ ఇద్దరికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏర్పడింది. మీ ఇద్దరు అందుకే దూరంగా ఉంటున్నారు. మీ పర్సన్కి మీ మీద అయితే ప్రేమ ఉంది, కానీ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్, అదర్ ఎడిక్షన్స్, వర్క్ ప్రెజర్, వీటి వలన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. నెగిటివ్ ఇంపాక్ట్ వలన మాత్రమే మీ పర్సన్ మీతో డిస్టెన్స్లో ఉన్నారు. అందుకే స్టక్డ్ పొజిషన్లో స్టబ్బాన్గా ఉన్నారు. నెగిటివ్ ఇంపాక్ట్ వలనేనండి. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని ప్రాక్టికల్గా ఉంటున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో మిమ్మల్ని పెట్టారు. మీరైతే మీ పర్సన్ గురించి వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఫ్యూచర్ ప్లానింగ్ చేస్తున్నారు. అటువైపు రిలేషన్ ఉండేటప్పటికి కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మిమ్మల్ని విడిచిపెట్టుకోకూడదు అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీరు కావాలి, వాళ్ళు కావాలి, ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ కావాలి, బ్యాలెన్సింగ్ తీసుకురావాలి అనే ఓవర్గా థింక్ చేస్తున్నారు. థింక్ చేస్తూ ఏంటంటే మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారండి. మీతో ఎమోషనల్గా న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఇక్కడ ఎందుకో నాకు కనిపిస్తుంది వీళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టడానికి గల కారణం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఒకటి. రెండోది, వీళ్ళు ఎమోషనల్గా ఇంకో రిలేషన్లో న్యూ బిగినింగ్ చేశారు.
ఎమోషనల్ న్యూ బిగినింగ్, అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీతో చేశారు కాబట్టి మిమ్మల్ని దూరం పెట్టారు. 5 ఆఫ్ పెంటికల్స్. ఫైనాన్షియల్ మ్యాటర్స్ వలన మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు మీరు వాళ్ళ గురించి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వలన మాత్రమే మీ ఇద్దరికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏర్పడింది. 8 ఆఫ్ ఫ్రెండ్స్. ట్రెడిషనల్గా ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు, మీతో కమ్యూనికేషన్ ఉండాలి, కంటిన్యూ కాల్స్ అండ్ మెసేజెస్ ఉండాలి, కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ట్రాప్డ్లో ఉన్నారు. నాకు తెలిసి ఈ రిలేషన్ లాంగ్ డిస్టెన్స్ అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ రిలేషన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు టెంపుల్స్కి అయితే ప్లాన్ చేస్తున్నారండి. టెంపుల్స్ గురించి, టెంపుల్కి వెళ్ళాలి, ఎక్కడికో యాత్రకి వెళ్ళాలి అనుకుంటున్నారు. వాటి గురించి కూడా ఎక్కువగా కమ్యూనికేషన్స్ అవుతున్నారు. 9 ఆఫ్ స్వార్డ్స్. ఓవర్గా థింక్ చేస్తున్నారు, బాధపడుతున్నారు. మీ గురించి అయితే మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టాను అనుకొని కన్ఫ్యూజన్లో ఉన్నప్పటికి కూడా మీ గురించి అయితే బ్యాలెన్సింగ్ తీసుకురావాలి అని చాలా పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ కావాలి అని. 5 ఆఫ్ వ్యాండ్స్. కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉండడం వల్ల, గొడవలు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఉండే సిచ్యువేషన్లో వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు, టైం తీసుకుంటున్నారు, టైం కావాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు, వాళ్ళు ప్రైవసీని కోరుకుంటున్నారు. ఎందుకంటే గొడవలు అంటే వాళ్ళు ఎక్కువగా ఇష్టపెట్టుకోరు. 7 ఆఫ్ కప్స్. చెప్పేనా, ఎన్ని ఆప్షన్స్ ఉండేటప్పటికీ మీరే వాళ్ళ సోల్ కనెక్షన్, మీకే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తారు. మీరంటేనే ప్రేమ ఉంది, అన్కండిషనల్ లవ్ ఉంది, మీరంటే జెన్యూన్గా లవ్ చేస్తున్నారు. ద డెవిల్ కార్డ్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉంది, కానీ ఎమోషనల్ అప్సెట్లో అక్కడ ఉన్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, వర్క్ బర్డెన్ ఎక్కువగా ఉంది. అందుకే వీళ్ళు ఏంటంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంచారు. ద ఎంప్రెస్. స్టబాన్గా ఉన్నారు, అనుభవంతో ఉన్నారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్లో ఫ్యూచర్ ప్లానింగ్తో వెళ్ళాలి అనుకుంటున్నారు. 5 ఆఫ్ స్వార్డ్స్. మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారు. ఎన్ని గొడవలు అయినప్పటికీ ఈ రిలేషన్లో రియూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. ప్రాక్టికల్గా ఆలోచించి వాళ్ళ గురించి సెల్ఫ్ రెస్పెక్ట్ని సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకుంటూ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి ఆలోచించి రిలేషన్లో రియూనియన్ అవుతున్నారు. మీరు దూరం అయిపోయారేమో అని మీరు మాత్రం బాధపడుతున్నారు. 2 ఆఫ్ ఫ్యాన్స్. ఎమోషనల్గా ఈ రిలేషన్ని బ్యాలెన్సింగ్ తీసుకురావాలి, ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళాలి. ఎమోషనల్గా మీతో కనెక్ట్ అయి ఉన్నారు, మిమ్మల్ని జెన్యూన్గా లవ్ చేస్తున్నారు. ఏస్ ఆఫ్ కప్స్. రహస్యంగా మిమ్మల్ని గమనిస్తున్నారండి. అక్కడుండే పరిస్థితుల్లో వాళ్ళు న్యూ బిగినింగ్ చేసేటప్పటికి కూడా రహస్యంగా మిమ్మల్ని గమనిస్తున్నారు. మీ నుంచి వాళ్ళు ఏమీ దూరంగా వెళ్ళలేదు, మిమ్మల్ని జెన్యూన్గా లవ్ చేస్తున్నారు. ఏంజల్స్ గైడెన్స్ అయ్యింది. ఇప్పుడు రాశుల వారీగా చూద్దాం. రాశుల వారిగా యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మేషరాశి, వృషభ రాశి, రాశుల వైజ్గా చూద్దాం. మేషరాశి వాళ్ళు ఈరోజు పరిస్థితి ఏంటి?
మేషరాశి వాళ్ళు ఏంటంటే మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే హీలింగ్ అవుతున్నారు. వాళ్ళు హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఆ హెల్త్ ఇష్యూస్ వల్లనే వీళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. వృషభ రాశి వాళ్ళు అయితే జడ్జిమెంట్స్ అవుతాయండి. గొడవలు ఏవో జరుగుతాయి. గొడవలు ఏంటంటే క్లియర్ చేసుకొని మీ దగ్గరతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. మీతో గొడవలు క్లియరెన్స్ అయిన తర్వాతే మీ రిలేషన్లో న్యూ బిగినింగ్ కావాలి, జడ్జిమెంట్ రావాలి అని అయితే ఆలోచిస్తున్నారు. మిథున్ రాశి వాళ్ళు ఏంటంటే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్తోని, ఫ్యామిలీతోని. వాళ్ళైతే హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా ఉంచుతున్నారు. మెయిన్ ఫ్యామిలీ సెలబ్రేషన్ అండి ఇది. కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా అంటే ఆలోచిస్తున్నారు. కంటిన్యూస్గా ఉండాలి అనుకుంటున్నారు. కమ్యూనికేషన్ అవ్వాలి అనుకుంటున్నారు. కంటిన్యూస్ కమ్యూనికేషన్లో ఉండాలి అని అనుకుంటున్నారు. వీళ్ళైతే కంటిన్యూస్గా మీతో కమ్యూనికేట్ అవుతారు. సింహరాశి వాళ్ళు ఏంటంటే ఎమోషనల్గా న్యూ బిగినింగ్ చేస్తారు. గతంలో ఉండే రిలేషన్స్ అనే వాళ్ళతో న్యూ బిగినింగ్ జరుగుతుంది. ఇది డివైన్ కనెక్షన్, డివైన్ కలిపిన బంధాలతోనే అవుతాయి. కన్యారాశి వాళ్ళు ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. వాళ్ళు ఉండే పరిస్థితుల నుంచి వేరే దగ్గరికి ప్రయాణాలు జరుగుతాయి. ప్రయాణాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్మేషన్, వాళ్ళ మనసును కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటారు. తులారాశి వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. మనీ పరంగా ఫోకస్ పెడతారు. వృశ్చిక రాశి ట్రావెల్ చేస్తారు. ఆన్లైన్లో ఉంటారు. ఆన్లైన్లో ఎక్కువగా ఉంటారు. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకు నచ్చిందే చేస్తారు. ధనుస్సు రాశి వాళ్ళు ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉంటారు. ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. జెన్యూన్గా ఉంటారు. హానెస్ట్గా ఉంటారు. మకర రాశి టీం వర్క్ చేస్తారు. గ్రూప్ టీం వర్క్ చేస్తారు. గైడెన్స్ అడుగుతారు. ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ ఉంటుంది. కుంభరాశి వాళ్ళు ఒంటరిగా ఉంటారు. ఓవర్ థింకింగ్ చేస్తారు. రిగ్రెట్ అవుతారు. హోప్ మాత్రమే పెట్టుకుంటారు. నెగిటివ్ సిచ్యువేషన్లో ఉంటారు. మీన రాశి వాళ్ళు కన్ఫ్యూజన్స్లో ఉంటారు. ఏది చూస్ చేసుకోవాలో అర్థం కాక సైలెంట్గా ఉంటారు. రెండు కత్తుల మధ్యలో ఇరుక్కుపోయానే అని బాధపడతారు. ఇది రాసుల వారీగా. మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎలా ఉంది? మీ పర్సన్ పాస్ట్లో ఇమ్మెచ్యూర్గా న్యూ బిగినింగ్ చేస్తారు. మనీ మేకింగ్లో స్టార్ట్ చేస్తారు. ఇమ్మెచ్యూర్గా ఉండేవారు. పాస్ట్. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ప్రజెంట్ అయితే వాళ్ళు ప్రైవసీ ఎక్కువగా కోరుకుంటున్నారు. మిమ్మల్ని అప్రెస్ లెవెల్లో చూస్తున్నారు. అబండెన్స్ ఉంటుంది. మిమ్మల్ని కూడా ఫ్రీగా విడిచిపెట్టారు. మీ మీద ఒక నమ్మకం అయితే ఉంది మీ పర్సన్కి. ఫ్యూచర్లో బ్యాలెన్సింగ్ చేస్తారు. రెండు రిలేషన్స్ కావాలి అనుకుంటారు. కన్ఫ్యూజన్ లేకుండా ఫ్యూచర్ ప్లానింగ్స్లో ఎక్కువగా ఉంటారు. బ్యాలెన్సింగ్లో ఉంటారు. మీది ఇప్పుడు మీ పాస్ట్. మీరు పాస్ట్లో వెయిటింగ్ చేసేవారు. మీ పర్సన్ గురించి ఎక్కువగా కన్ఫ్యూజన్స్లో ఉండేవారు. భయపడేవారు.
ఏం చెయ్యాలో అర్థం కాక మీ పర్సన్ ఆలోచనలకి గురించి ఏం చేస్తారా అనుకొని ప్రతి దాన్ని కూడా అబ్జర్వేషన్ చేసుకుంటూ మీరేంటంటే వెయిట్ చేస్తుండేవారు. ప్రతి సోషల్ నెట్వర్క్లో అబ్జర్వేషన్ చేస్తూ వెయిట్ చేసేవారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అనేది ఆలోచిస్తున్నారు. ఒకవేళ వెళ్తే ఏ విధంగా ఉండాలి, వెళ్ళకపోతే ఏ విధంగా ఉండాలి, అసలు ఫోన్ చేస్తారా, మాట్లాడతారా, ఫోన్ చేస్తే చేస్తారు లేకపోతే లేదు. మీరంతా కూడా ఫుల్ కన్ఫ్యూజన్స్లో ఉన్నారండి. ఫ్యూచర్ ఏంటంటే మనీ మేకింగ్ విషయంలో స్టార్ట్ చేస్తారు. ఇమ్మెచ్యూర్గా బిహేవియర్ చేస్తారు. మనీ మీద ఫోకస్ పెడతారు. న్యూ బిగినింగ్ చేస్తారు. మీ రిలేషన్ మీరు చూసే వ్యూయర్స్కి మీ పర్సన్కి మధ్యలో రిలేషన్ పాస్ట్లో ఎలా ఉండేది? పాస్ట్లో హ్యాపీగా ఉండేవాళ్ళండి. మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నారు, హ్యాపీగా ఉండాలి అనుకున్నారు, ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉండాలి అని అనుకునేవారు. ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే జడ్జిమెంట్స్ ఏవో జరుగుతున్నాయి. జడ్జిమెంట్స్ క్లియర్ అయిన తర్వాత ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. ఇద్దరు కూడా ఫ్యూచర్లో ఏంటంటే ఇద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తారు. అన్కండిషనల్గా లవ్ చేస్తారు. ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది ఉంటుంది. ఇద్దరు కూడా విడిచి ఉండలేరు. చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ నుంచి మెసేజ్ వస్తుందా లేదా, మీ పర్సన్ నుంచి మీకు మెసేజ్ వస్తుందా లేదా. కష్టం, వర్క్ లోడ్లో ఉన్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, గిల్ట్ ఫీల్ అవుతున్నారు, మీకు మెసేజ్ చేయలేకపోతున్నాను, కాల్ చేయలేకపోతున్నాను అని స్టబ్బాన్గా ఉన్నారు, ఈగోగా ఉన్నారు, ఒంటరిగా ఆలోచిస్తున్నారు. కష్టం అండి. మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటున్నారు. ఎమోషనల్గా డిటాచ్గా ఉన్నారు. అంటే ఎమోషనల్గా ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండేటప్పటికి కూడా దూరంగా ఉన్నారు ఫిజికల్గాను. ఇక్కడైతే అదే కనిపిస్తుంది. ఈ రోజు అయితే రాదు. కాల్ వస్తుందా? చూసే వ్యూయర్స్ పర్సన్ నుంచి చూసే వ్యూయర్స్ కాల్ వస్తుందా లేదా? కాల్ రావచ్చు. మ్యాక్సిమం కాల్ అయితే వస్తుంది. కాల్ వస్తుంది. కాల్ అయితే వస్తుంది. మెసేజ్ రాదు కానీ కాల్ వస్తుందని ఇక్కడ కనిపిస్తుంది. మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ పర్సన్గా, స్ట్రాంగ్ లేడీ అని చూస్తున్నారు. మిమ్మల్ని ఒక స్టార్లా చూస్తున్నారు. ఇక్కడైతే కనిపిస్తుంది.